సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి సింహంతో, మనకు దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం వరకు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కని బయలుదేరేలా చేసింది. కానీ అక్కడ ఎడారిలో అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహానికి, నక్కకు కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దానితో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని కోరింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోస్తూ వాటి స్థావరానికి వచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అని కోరింది. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం కాకికి, నక్కకి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, మీరు కాళ్ళు కాలడం వల్ల ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేం చూడలేము. కాబట్టి మమ్మల్ని తినేయండి అన్నాయి. అది విన్న ఒంటె, వద్దు మహారాజా, వాటిని వదిలేయండి. నన్ను తింటే మీ ముగ్గురికి వారం పాటు సరిపోతాను. నన్ను తినేయండి అంటూ ముందుకొచ్చింది. ఈ మాట కోసమే నక్క, కాకి ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైంది. సరే, ఒక్కొక్కరు నా ముందుకు రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు రా అని సింహం అన్నది. ఆ మాటకి కాకి తుర్రుమని అంటే నక్కేమో పరుగు లంకించుకుంది. ఒంటె, సింహాలు మాత్రం అప్పట్నుంచి మంచి స్నేహితులుగా ఉన్నాయి.